హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. మన ఏపీఎస్సీ ఎఫ్బీఓ అండ్ ఏపీఓ రివిజన్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం న్యాచురల్ ప్రొడక్ట్స్కి సంబంధించి 100 MCQస్లో పార్ట్ 1 చూద్దాం. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. తప్పకుండా చాలా మంచి అప్డేట్స్ అందుతాయి. ఫ్రెండ్స్, ఎఫ్బీఓ అండ్ ఏబీఓ అభ్యర్థుల కోసం మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి కేవలం 99 రూపీస్కి 10 గ్రాండ్ టెస్ట్లు ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది ఫ్రీగా వస్తుంది. ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత మీకు కంటెంట్ నచ్చితేనే ఈ 10 గ్రాండ్ టెస్ట్ల యొక్క కోర్సుని మీరు బై చేయొచ్చు. కేవలం 99 రూపీస్కే మనం ఈ 10 గ్రాండ్ టెస్ట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 1500 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ MCQస్ని మనం ఈ 10 గ్రాండ్ టెస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ 10 గ్రాండ్ టెస్టులు రాయండి. మీకు ఈ స్క్రీనింగ్ టెస్ట్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ప్రాక్టీస్ అనేది లేకుండా స్క్రీనింగ్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వడం అనేది అసాధ్యం. యాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది రాయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్, బాక్సైట్ ఏ లోహం యొక్క ముఖ్యమైన ధాతువు? బాక్సైట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఓర్ ఆఫ్ విచ్ మెటల్ అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, అల్యూమినియం. సో మనకి బాక్సైట్ అంటే Al2O3 2H2Oని మనం బాక్సైట్ అంటాం. దీని యొక్క ముఖ్యమైన ధాతువు ఏంటి అంటే, ఆర్ ఇంపార్టెంట్ ఓర్ ఏంటంటే అల్యూమినియం అనేది దాని యొక్క ముఖ్యమైనటువంటి ధాతువు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. బ్లాస్ట్ ఫర్నేస్లో ఇనుమును సంగ్రహించేటప్పుడు సున్నపు రాయిని ఎందుకు కలుపుతారు? డ్యూరింగ్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్ ఇన్ ఏ బ్లాస్ట్ ఫర్నేస్ వై ఈజ్ లైమ్స్టోన్ యాడెడ్? కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ బి, ద్రవకారిగా పనిచేయడానికి, టు యాక్ట్ యాజ్ ఏ ఫ్లక్స్. ద్రవకారిగా పనిచేయడానికి లేదా టు యాక్ట్ యాజ్ ఏ ఫ్లక్స్ అంటే ఫ్లక్స్గా పనిచేయడానికి మనము బ్లాస్ట్ ఫర్నేస్ కొలుములో ఇనుము సంగ్రహించేటప్పుడు సున్నపు రాయిని మనం యాడ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్. ఇనుము తుప్పు పట్టడాన్ని నివారించడానికి దానిపై జింక్ పూత వేసే ప్రక్రియను ఏమంటారు? వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కోటింగ్ ఐరన్ విత్ జింక్ టు ప్రివెంట్ రస్టింగ్ కాల్డ్? అంటే మనం మామూలుగా ఇనుము తుప్పు పట్టకుండా ఒక పూత పూస్తాం. ఏ పూత అంటే జింక్ పూత పూస్తాం. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటున్నాడు అంటే, ఇనుము తుప్పు పట్టకుండా దానిపైన జింక్ పూత పూయడాన్ని మనం ఏమంటాం అంటున్నాడు. అంటే ఏంటంటే గాల్వనైజేషన్ అంటాం. ఇనుము తుప్పు పట్టకుండా దానిపైన జింక్ పూత పూయడాన్ని మనం గాల్వనైజేషన్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇత్తడి ఏ లోహాల మిశ్రమం? బ్రాస్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ విచ్ మెటల్స్? ఆన్సర్ ఆప్షన్ బి, రాగి మరియు జింక్. ఇత్తడి అనేది లేదా బ్రాస్ అనేది మనకి రాగి మరియు జింక్ లేదా కాఫర్ అండ్ జింకుల యొక్క మిశ్రమం. రాగి మరియు జింకుల యొక్క మిశ్రమాన్ని మనం ఏమంటామంటే బ్రాస్ మిశ్రమ లోహం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్. ఏబర్ ప్రక్రియ ద్వారా అమ్మోనియాను తయారు చేయడానికి ఏ వాయువులను ఉపయోగిస్తారు? విచ్ గ్యాసెస్ ఆర్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ అమోనియా బై ద ఏబర్ ప్రాసెస్? కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ సి, నైట్రోజన్ అండ్ హైడ్రోజన్. ఓకేనా, నైట్రోజన్ అండ్ హైడ్రోజన్. మనకి ఏబర్ ప్రాసెస్లో అమోనియా NH3ని తయారు చేయడానికి ఏమేమి యూజ్ చేస్తామంటే N2 గ్యాస్ మరియు హైడ్రోజన్ గ్యాస్ని యూజ్ చేస్తే మనకి ఏమొస్తుంది? అమ్మోనియా అనేది వస్తుంది. ఓకేనా, ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పారిశ్రామికంగా ఏ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు? బై విచ్ ప్రాసెస్ ఈజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇండస్ట్రియల్లీ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మనకి కాంటాక్ట్ ప్రక్రియ. దాన్నే కాంటాక్ట్ ప్రాసెస్ అంటాం. మనకి పారిశ్రామికంగా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కాంటాక్ట్ ప్రక్రియ లేదా కాంటాక్ట్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తాము. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి. స్టెయిన్లెస్ స్టీల్లో ఇనుముతో పాటు ఉండే ముఖ్యమైన లోహం ఏది? విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెటల్ ప్రెజెంట్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్ అలాంగ్ విత్ ఐరన్ అంటున్నాడు. మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? క్రోమియం. క్రోమియం అనేది మనకి స్టెయిన్లెస్ స్టీల్లో ఇనుముతో పాటు ఉంటుంది. ఇక్కడ క్రోమియము ప్లస్ ఐరన్ ఇవి రెండు కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్లో ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి. సల్ఫైడ్ ధాతువులను సాంద్రీకరించడానికి సాధారణంగా ఉపయోగించే పద్ధతి ఏది? విచ్ మెథడ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్? కరెక్ట్ ఆన్సర్ మనకి ప్లవన ప్రక్రియ, ఫ్రాత్ ఫ్లోటేషన్ అంటాం. ఫ్లోటేషన్ అంటాం. ప్లవన ప్రక్రియను మనము
సల్ఫైడ్ ధాతువులను సాంద్రీకరించడానికి ఉపయోగిస్తాం. ఓకేనా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్లో మనం ఫ్రాత్ ఫ్లాటేషన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. బంగారం యొక్క స్వచ్ఛతను దేనితో కొలుస్తారు? లేదా బంగారం యొక్క స్వచ్ఛతను దేనిలో కొలుస్తారు? ద ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఈజ్ మెజర్డ్ ఇన్, మనకు అందరికీ తెలుసు, క్యారెట్స్లో కొలుస్తాం. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. భూగర్భ నిక్షేపాల నుండి సల్ఫర్ను గ్రహించడానికి ఉపయోగించే పద్ధతి ఏది? వాట్ ఈస్ ద మెథడ్ యూజ్డ్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ సల్ఫర్ ఫ్రమ్ అండర్ గ్రౌండ్ డిపాజిట్స్? కరెక్ట్ ఆన్సర్ ఫ్రాష్ ప్రక్రియ. దాన్నే మనం ఫ్రాష్ ప్రాసెస్ అంటాం. ఓకేనా, ఫ్రాష్ ప్రక్రియను లేదా ఫ్రాష్ ప్రాసెస్ను భూగర్భ నిక్షేపాల నుండి సల్ఫర్ను సంగ్రహించడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. చర్యాశీలత శ్రేణి ప్రకారం కింది వాటిలో ఏ లోహం కాపర్ సల్ఫేట్ ద్రావణం నుండి రాగిని స్థానభ్రంశం చేయగలదు? అకార్డింగ్ టు ద యాక్టివిటీ సిరీస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ క్యాన్ డిస్ప్లేస్ కాపర్ ఫ్రమ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్? కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ సి జింక్ అవుతుంది. ఓకేనా, ఓకే. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. మ్యాగ్నాలియం ఏ లోహాల మిశ్రమం? మ్యాగ్నాలియం ఈజ్ యాన్ అలాయ్ ఆఫ్ విచ్ మెటల్స్ అంటున్నాడు. కరెక్ట్ ఆప్షన్ మనకి ఆప్షన్ సి అల్యూమినియం మరియు మెగ్నీషియం. ఓకేనా, మ్యాగ్నాలియం అనేది అల్యూమినియం మరియు మెగ్నీషియం యొక్క మిశ్రమ లోహం. ఇక్కడనే ఉంది కదా, మ్యాగ్నా అంటే మెగ్నీషియం. నెక్స్ట్ లియం, మ్యాగ్నాల్లోనే ఉంది. మెగ్నీషియం ప్లస్ అల్యూమినియం కలిపి మనం మ్యాగ్నాల్యూమినియం అంటాం లేదా మ్యాగ్నాలియం అంటాం. సో మ్యాగ్నాలియంలో ఏమేమి ఉంటాయి? అల్యూమినియం మరియు మెగ్నీషియం ఉంటాయి. ఈ రెండింటిని కలిపి మనం మ్యాగ్నాలియం అంటాం. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. లోహాలను సన్నని రేకులుగా మార్చగల ధర్మాన్ని ఏమంటారు? ద ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్ దట్ అలౌస్ దెమ్ టు బి బీటెన్ ఇంటూ థిన్ షీట్స్ ఈజ్ కాల్డ్. కరెక్ట్ ఆన్సర్ మనకి అగాధ వర్ధనీయత అంటాం, మ్యాలియబిలిటీ అంటాం. అగాధ వర్ధనీయత లేదా మ్యాలియబిలిటీ అంటాం. అంటే లోహాలను సన్నని రేకులుగా మలిచే ధర్మాన్ని ఏమంటామంటే అగాధ వర్ధనీయత లేదా మ్యాలియబిలిటీ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఏది సల్ఫర్ యొక్క రూపాంతరం కాదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అలోట్రోప్ ఆఫ్ సల్ఫర్? ఆన్సర్ ఆప్షన్ డి గ్రాఫైట్. అంటే ఇక్కడ మనకి ఏమర్థం కావాలి? రాంబిక్ సల్ఫర్, మోనోక్లినిక్ సల్ఫర్, ప్లాస్టిక్ సల్ఫర్ ఇవన్నీ కూడా మనకి దేని యొక్క రూపాంతరాలు? దేని యొక్క అలోట్రోప్స్? సల్ఫర్ యొక్క అలోట్రోప్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అలోట్రోప్ ఆఫ్ సల్ఫర్? మనకి ఫస్ట్ 3 కూడా సల్ఫర్ యొక్క అలోట్రోప్స్ లేదా రూపాంతరాలు అంటాం. గ్రాఫైట్ ఒకటే కార్బన్ యొక్క రూపాంతరం. ఇది కార్బన్ యొక్క రూపాంతరం, కార్బన్ యొక్క అల్లోట్రోప్. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. అల్యూమినియంను సంగ్రహించే హాల్ హెరాల్డ్ ప్రక్రియలో ఉపయోగించే విద్యుత్ విశ్లేషం ఏది? వాట్ ఈస్ ద ఎలక్ట్రోలైట్ యూజ్డ్ ఇన్ ద హాల్ హెరాల్డ్ ప్రాసెస్ ఫర్ అల్యూమినియం ఎక్స్ట్రాక్షన్? సో కరెక్ట్ ఆన్సర్ మనకి ద్రవ క్రయోలైట్లో కరిగినటువంటి అల్యూమినాని యూజ్ చేస్తాం. అల్యూమినా డిజాల్వ్డ్ ఇన్ మోల్టెన్ క్రయోలైట్. ఓకేనా, మోల్టెన్ క్రయోలైట్. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. ప్రయోగశాలలో హైడ్రోజన్ వాయువును సాధారణంగా ఎలా తయారు చేస్తారు? హౌ ఈజ్ హైడ్రోజన్ గ్యాస్ కామన్లీ ప్రిపేర్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ? కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ బి సజల ఆమ్లాలతో జింక్ చర్య ద్వారా మనం దీన్ని తయారు చేస్తాం. ఆప్షన్ బి సజల ఆమ్లాలతో జింక్ చర్య ద్వారా మనం హైడ్రోజన్ని తయారు చేస్తాం. హౌ ఈజ్ హైడ్రోజన్ గ్యాస్ కామన్లీ ప్రిపేర్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ? బై ద రియాక్షన్ ఆఫ్ జింక్ విత్ డైల్యూట్ యాసిడ్స్ అంటారు. జింక్ని మనం డైల్యూట్ యాసిడ్స్తో, ఫర్ ఎగ్జాంపుల్ డైల్యూట్ HClతో రియాక్షన్ జరిపినప్పుడు మనకి ఏమొస్తుంది? H2 అనేది వస్తుంది. సో అలా మనం H2 వాయువుని తయారు చేస్తాం. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. కార్బోనేట్ ధాతువులను ఆక్సైడ్లుగా మార్చడానికి గాలి లేకుండా వేడి చేసే ప్రక్రియను ఏమంటారు? వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ఏ కార్బోనేట్ ఆర్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ అండ్ ఆక్సైడ్ కాల్డ్? మనకు ఆన్సర్ భస్మీకరణం అంటాం. ఓకేనా, కార్బోనేట్ ధాతువులను ఆక్సైడ్గా మార్చడానికి గాలి లేకుండా వేడి చేయడాన్ని ఏమంటామంటే భస్మీకరణం లేదా కాల్సినేషన్ అంటాం. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. అమ్మోనియా వాయువు యొక్క గుణం ఏమిటి? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ అమ్మోనియా గ్యాస్ అంటున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ మనకి క్షార గుణం, అంటే బేసిక్ నేచర్ ఉంటుంది. అమ్మోనియాకి బేసిక్ నేచర్ ఉంటుంది లేదా క్షార స్వభావం ఉంటుంది. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. 22 క్యారెట్ల బంగారు ఆభరణాల్లో బంగారం మరియు ఇతర లోహాల నిష్పత్తి ఎంత? కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ ఏ
కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 22 భాగాలు బంగారం ఉంటుంది. నెక్స్ట్ 2 భాగాలు ఇతర లోహాలు ఉంటాయి. ఓకేనా, 22 భాగాలు బంగారం ఉంటుంది, 2 భాగాలు ఇతర లోహాలు ఉంటాయి. దాన్నే మనం 22 క్యారెట్ గోల్డ్ అంటాం. ఇన్ 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ గోల్డ్ టు అదర్ మెటల్స్? ఓకేనా, 22 పార్ట్స్ ఆఫ్ గోల్డ్, 2 పార్ట్స్ అదర్ మెటల్స్. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. సల్ఫర్ డయాక్సైడ్ యొక్క విరంజన చర్య దేని కారణంగా జరుగుతుంది? ద బ్లీచింగ్ యాక్షన్ ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ డ్యూ టు అంటున్నాడు. క్షయకరణం ద్వారా జరుగుతుంది. క్షయకరణం వలన మనకి సల్ఫర్ డయాక్సైడ్ యొక్క విరంజన చర్య లేదా బ్లీచింగ్ యాక్షన్ అనేది జరుగుతుంది, అంటే రిడక్షన్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ 21st క్వశ్చన్ చూడండి. పిగ్ ఐరన్ అంటే ఏమిటి? వాట్ ఈస్ పిగ్ ఐరన్? వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి పిగ్ ఐరన్ అనేది గుర్తుపెట్టుకోండి. పిగ్ ఐరన్ అంటే ఏంటంటే బ్లాస్ట్ ఫర్నేస్ నుండి పొందిన ఇనుము యొక్క ముడి రూపం. ఓకేనా, బ్లాస్ట్ ఫర్నేస్ నుండి పొందినటువంటి ఇనుము యొక్క ముడి రూపాన్నే మనం పిగ్ ఐరన్ అంటాం. ద క్రూడ్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ఏ బ్లాస్ట్ ఫర్నేస్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్. కింది వాటిలో ఏ అలోహం గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాన్ మెటల్స్ ఈజ్ ఏ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇది ఆన్సర్ ఆప్షన్ బి. బ్రోమిన్ అనేది మనకి గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటుంది. ఇదేంటి మనకి నాన్ మెటల్. ఇదేంటి నాన్ మెటల్. సో ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. థర్మైట్ ప్రక్రియలో అల్యూమినియం పౌడర్ను ఎందుకు ఉపయోగిస్తారు? వై ఈజ్ అల్యూమినియం పౌడర్ యూజ్డ్ ఇన్ ద థర్మైట్ ప్రాసెస్? కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ ఏ. శక్తివంతమైన క్షయకరణ కారకంగా ఉపయోగిస్తారు, యాజ్ ఏ పవర్ఫుల్ రెడ్యూస్ ఏజెంట్. ఓకేనా, నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. అత్యధిక కెలోరిఫిక్ విలువ కలిగిన ఇంధనం ఏది? నేను ఆల్రెడీ చెప్పిన ఇంతకుముందు. విచ్ ఫ్యూయల్ యాజ్ ద హైయెస్ట్ కెలోరిఫిక్ వాల్యూ? హైడ్రోజన్. హైడ్రోజన్ మనకి అన్నిటికంటే కూడా అత్యధిక కెలోరిఫిక్ విలువ ఉంటుంది. అత్యధిక కెలోరిఫిక్ వాల్యూ ఉంది అంటే అది అత్యంత ఉత్తమమైనటువంటి ఇంధనంగా చెప్పొచ్చు. అత్యంత ఉత్తమమైనటువంటి ఇంధనంగా చెప్పొచ్చు. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. రసాయనాల రాజు అని ఏ సమ్మేళనాన్ని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ మనకి సల్ఫ్యూరిక్ ఆమ్లం. విచ్ కాంపౌండ్ ఈజ్ నౌన్ యాజ్ ద కింగ్ ఆఫ్ కెమికల్స్? సల్ఫ్యూరిక్ యాసిడ్ లేదా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మనం రసాయనాల రాజు లేదా కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటాం. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏది ఇనుము యొక్క అత్యంత స్వచ్ఛమైన వాణిజ్య రూపం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్యూరెస్ట్ కమర్షియల్ ఫార్మ్ ఆఫ్ ఐరన్? రాట్ ఐరన్. ఓకేనా, రాట్ ఐరన్ ని మనం ఇనుము యొక్క అత్యంత స్వచ్ఛమైన వాణిజ్య రూపం అంటాం, లేదా ప్యూరెస్ట్ కమర్షియల్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 27th క్వశ్చన్. ఉక్కు ప్రధానంగా ఏ మూలకాల మిశ్రమం? స్టీల్ ఈజ్ అన్ అలాయ్ ఆఫ్ ప్రైమర్లీ విచ్ ఎలిమెంట్స్? కరెక్ట్ ఆన్సర్ మనకి ఇనుము మరియు కార్బన్. ఉక్కు అనేది ఇనుము మరియు కార్బన్ల యొక్క మూలకాల మిశ్రమం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. రబ్బరు వాల్కనైజేషన్ లో సాధారణంగా ఉపయోగించే అలోహం ఏది? విచ్ నాన్ మెటల్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ ద వాల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్? ఆప్షన్ బి సల్ఫర్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రబ్బర్ యొక్క వాల్కనైజేషన్ లో మనం ఏ అలోహాన్ని యూజ్ చేస్తాం? సల్ఫర్ అలోహాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 29th క్వశ్చన్. అత్యంత దాంతవత గల లోహం ఏది? విచ్ ఇస్ ద మోస్ట్ డక్టైల్ మెటల్? కరెక్ట్ ఆన్సర్ బంగారం. గోల్డ్ కి మనకి అత్యంత దాంతవత లేదా తాంతవత ఉంటుంది. తాంతవత అంటాం. ఓకేనా, డక్టైల్ ప్రాపర్టీ లేదా తాంతవత ధర్మం అంటాం. అంటే అత్యంత తాంతవత ధర్మం కలిగినటువంటి లోహం ఏది అంటే మనకి నేచర్ లో బంగారం. మోస్ట్ డక్టైల్ మెటల్ ఏదంటే గోల్డ్ అని చెప్పొచ్చు. ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 30th క్వశ్చన్ చూడండి. హెమటైట్ నుండి ఇనుమును సంగ్రహించేటప్పుడు జరిగే రసాయన ప్రక్రియ ఏమిటి? హెమటైట్ అంటే ఏంటి? ఇక్కడ Fe2O3. ఓకేనా, వాట్ ఈస్ ద కెమికల్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్ ఫ్రమ్ హెమటైట్? ఓకేనా, సో కరెక్ట్ ఆన్సర్ మనకి క్షయకరణం. ఓకేనా, క్షయకరణం లేదా రిడక్షన్ ద్వారా మనం హెమటైట్ నుండి ఐరన్ ని వేరు చేస్తాం, Fe ని వేరు చేస్తాము. నెక్స్ట్ 31st క్వశ్చన్ చూడండి. అమ్మోనియా ప్రధానంగా దేని తయారీలో ఉపయోగపడుతుంది? ఓకేనా, అమ్మోనియా ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్? కరెక్ట్ ఆన్సర్ ఎరువులు లేదా ఫర్టిలైజర్స్. ఫర్టిలైజర్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లో లేదా తయారీలో మనం అమ్మోనియాని యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లోహ ఆక్సైడ్లు సాధారణంగా ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? మెటల్ ఆక్సైడ్స్ ఆర్ జనరల్లీ ఆఫ్ వాట్ నేచర్? కరెక్ట్ ఆన్సర్ క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి.
బేసిక్ నేచర్ లేదా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. లోహ ఆక్సైడ్లు అనేవి మనకి బేసిక్ నేచర్ లేదా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 33rd క్వశ్చన్ చూడండి. సల్ఫర్ను గాలిలో మండించినప్పుడు ఏర్పడే వాయువు ఏది? విచ్ గ్యాస్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ సల్ఫర్ ఈజ్ బర్న్డ్ ఇన్ ద ఎయిర్? కరెక్ట్ ఆన్సర్ మనకి సల్ఫర్ డయాక్సైడ్. ఇప్పుడు సల్ఫర్ ఉందనుకోండి, సల్ఫర్ని మనం గాలిలో మండిస్తే ఎయిర్లో ఏముంటుంది? మనకి ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్తో మండి మనకి సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 34th క్వశ్చన్ చూడండి. కంచు లేదా బ్రాంజ్ ఏ లోహాల మిశ్రమం? బ్రాంజ్ ఈజ్ అండ్ అలాయ్ ఆఫ్ విచ్ మెటల్స్? కరెక్ట్ ఆన్సర్ మనకి రాగి మరియు టిన్. రాగి మరియు టిన్, కాఫర్ టిన్ అంటాం, CuSN అంటాం. ఇది బ్రాంజ్ యొక్క మిశ్రమం, బ్రాంజ్ లేదా కంచు అంటాం దీన్ని. కంచులో ఏమేమి ఉంటాయంటే కాఫర్ ఉంటుంది, నెక్స్ట్ టిన్ ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ నీటితో అత్యంత తీవ్రంగా చర్య జరిపే లోహం ఏది? విచ్ మెటల్ రియాక్ట్స్ మోస్ట్ వైలెంట్లీ విత్ వాటర్? ఆన్సర్ సోడియం. సోడియం అనేది మనకి నీటితో అత్యంత వేగంగా చర్య జరుపుతుంది. సో మీకు యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు. సోడియంని ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి వాటర్లో వేసి ఫైర్ వస్తుంది, ఓకేనా? ఆ ఫైర్తో మనకి వీడియో చేస్తూ ఉంటారు. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో అంటే సోడియం అనేది వాటర్తో ఎక్కువ వొలటైల్గా రియాక్షన్ జరుపుతుంది, ఎక్కువ తీవ్రంగా రియాక్షన్ అనేది జరుపుతుంది. ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క నిర్జలీకరణ గుణానికి ఒక ఉదాహరణ ఏది? విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద డీహైడ్రేటింగ్ ప్రాపర్టీ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్? కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ బి, చక్కెరను నల్లగా మార్చడం, చారింగ్ ఆఫ్ షుగర్, ఓకేనా? సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క నిర్జలీకరణ గుణానికి ఒక ఉదాహరణ ఏంటంటే మనకి చక్కెరను నల్లగా మార్చడం లేదా చారింగ్ ఆఫ్ షుగర్. గ్లూకోజ్ పౌడర్ కనుక ఉందనుకోండి, దాన్ని H2SO4తో కనుక చర్య జరిపించినప్పుడైతే మనకి కార్బన్ ఫామ్ అవుతుంది, ఓకేనా? కార్బన్ అనేది ఏర్పడుతుంది, నెక్స్ట్ వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. కార్బన్ ఏర్పడి నెక్స్ట్ వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. దీన్నే మనం చారింగ్ అంటాం. దీన్ని ఏమంటామంటే చారింగ్ అంటాం, ఓకేనా? చక్కెరని నల్లగా మార్చడం అంటాం. సో కార్బన్ అంటే ఏంటి? మనకి మామూలుగా బొగ్గు అంటాం కదా, అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది, ఓకేనా? బ్లాక్ కలర్లో ఉంటుంది. సో దాన్నే ఏమంటామంటే చారింగ్ ఆఫ్ షుగర్ లేదా చక్కెరను నల్లగా మార్చడం అంటాం. నెక్స్ట్ 37th క్వశ్చన్ నుండి. అల్యూమినియం పాత్రల ఉపరితలంపై అల్యూమినియం ఆక్సైడ్ యొక్క మందపాటి పొరను ఏర్పరిచే ప్రక్రియను ఏమంటారు? వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ థిక్ ఆక్సైడ్ లేయర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ అల్యూమినియం ఆర్టికల్స్ కాల్డ్? సో మనకి ఏమంటామంటే ఆప్షన్ బి, అనోడైజింగ్ అంటాం. యానోడైజింగ్ అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ 38th క్వశ్చన్. సో అంటే చూడండి, అల్యూమినియం పాత్ర పైన ఉపరితలంపై అల్యూమినియం ఆక్సైడ్ యొక్క మందపాటి పొరను ఏర్పరిచే ప్రక్రియను ఏమంటామంటే ఆనోడైజింగ్ అంటాం. నెక్స్ట్ 38th క్వశ్చన్ చూడండి. ఫూల్స్ గోల్డ్ అని సాధారణంగా ఏ ఖనిజాన్ని పిలుస్తారు? విచ్ మినరల్ ఈజ్ కామన్లీ నౌన్ యాజ్ ఫూల్స్ గోల్డ్? ఆన్సర్ మనకి ఐరన్ పైరైట్స్. ఐరన్ పైరైట్స్ని మనం ఏమంటామంటే ఫూల్స్ గోల్డ్ అంటాం. ఫూల్స్ గోల్డ్ అంటాం. ఎందుకు ఫూల్స్ గోల్డ్ అంటామంటే ఈ ఐరన్ పైరైట్స్ అనేది మనకి సేమ్ చూడడానికి గోల్డ్ లాగానే ఉంటుంది, కానీ గోల్డ్ కాదు. అందుకే మనం ఏమంటామంటే ఫూల్స్ గోల్డ్ అంటాం. అంటే ఎవరినైనా మనం గోల్డ్ అని నమ్మించవచ్చు, అందుకే మనం ఏమంటామంటే ఫూల్స్ గోల్డ్ అంటాం. నెక్స్ట్ 39th క్వశ్చన్ చూడండి. ద్రవరూప హైడ్రోజన్ను రాకెట్ ఇంధనంగా ఎందుకు ఉపయోగిస్తారు? వై ఈజ్ లిక్విడ్ హైడ్రోజన్ యూజ్డ్ యాజ్ ఏ రాకెట్ ఫ్యూయల్? సో ద్రవరూప హైడ్రోజన్ మనం ఎందుకు రాకెట్ ఇంధనంగా ఉపయోగిస్తామంటే దానికి అత్యధిక కెలోరిఫిక్ విలువ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి ఇంధనం కాబట్టి. తక్కువ మోతాదులో మనం ఉపయోగించిన ఎక్కువ శక్తి వస్తుంది, ఓకేనా? సో అందువల్ల మనం హైడ్రోజన్ని ఈ రాకెట్స్లో ఇంధనంగా వాడతాం, బికాస్ ఆఫ్ ఇట్స్ వెరీ హై కెలోరిఫిక్ వాల్యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 48th క్వశ్చన్. సాధారణంగా విద్యుత్ బల్బులో ఫిలమెంట్గా ఏ లోహాన్ని ఉపయోగిస్తారు? విచ్ మెటల్ ఈజ్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఏ ఫిలమెంట్ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్స్? మనకి అందరికీ తెలుసు, జనరల్ స్టడీస్లో వస్తుంది, ఇది టంగ్స్టన్, ఓకేనా? సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనం చదువుకుంటాం ఇది టంగ్స్టన్ అనేది. నెక్స్ట్ 41st క్వశ్చన్ చూడండి. కాంటాక్ట్ ప్రక్రియలో సల్ఫర్ డయాక్సైడ్ను సల్ఫర్ ట్రయాక్సైడ్గా మార్చడానికి ఉపయోగించే ఉత్ప్రేరకం ఏది? విచ్ క్యాటలిస్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కాంటాక్ట్ ప్రాసెస్ టు కన్వర్ట్ సల్ఫర్ డయాక్సైడ్ టు సల్ఫర్ ట్రయాక్సైడ్? కరెక్ట్ ఆన్సర్ మనకి వెనీడియం పెంటాక్సైడ్, V2O5ని వాడతాం. V2O5ని వాడతాం. సో ఎందుకంటే కాంటాక్ట్ ప్రక్రియలో సల్ఫర్ డయాక్సైడ్ను మనం సల్ఫర్ ట్రయాక్సైడ్గా మార్చడం కోసం. సల్ఫర్ డయాక్సైడ్ అంటే SO2, నెక్స్ట్ సల్ఫర్ ట్రయాక్సైడ్ అంటే SO3. అంటే SO2ను SO3గా మార్చడానికి మనం క్యాటలిస్ట్గా ఏం వాడతామంటే
V2O5 వెనేడియం పెంటాక్సైడ్ని వాడతాం. ఆన్సర్ సి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 42nd క్వశ్చన్ చూడండి. సముద్రపు నీటి నుండి ఏ అలోహాన్ని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేస్తారు? కరెక్ట్ ఆన్సర్ మనకి బ్రోమిన్. ఓకేనా, సముద్రపు నీటి నుండి మనం బ్రోమిన్ని ఉత్పత్తి చేస్తాం వాణిజ్యపరంగా. విచ్ నాన్ మెటల్ ఈజ్ కమర్షియల్లీ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సీ వాటర్? కరెక్ట్ ఆన్సర్ బ్రోమిన్. నెక్స్ట్ 43rd క్వశ్చన్ చూడండి. లోహాల శుద్ధి కోసం ఉపయోగించే డిస్టిలేషన్ పద్ధతి ఏ లోహాలకు అనుకూలం? ద డిస్టిలేషన్ మెథడ్ ఫర్ రిఫైనింగ్ మెటల్స్ ఈజ్ సూటబుల్ ఫర్ విచ్ మెటల్స్? కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ బి, తక్కువ బాష్పీభవన స్థానం ఉన్న లోహాలు, మెటల్స్ విత్ లో బాయిలింగ్ పాయింట్. ఓకేనా, తక్కువ బాష్పీభవన స్థానం ఉన్నటువంటి లేదా లో బాయిలింగ్ పాయింట్స్ ఉన్నటువంటి లోహాల యొక్క శుద్ధి కోసం మనం ఏమి యూజ్ చేస్తామంటే డిస్టిలేషన్ మెథడ్ని యూజ్ చేస్తాం లేదా డిస్టిలేషన్ ప్రాసెస్ని యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ 44th క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏది ఉభయధర్మి ఆక్సైడ్ లేదా యాంపోటరిక్ ఆక్సైడ్ అంటాం? ఓకేనా, ఉభయధర్మ ఆక్సైడ్ లేదా యాంపోటరిక్ ఆక్సైడ్ అంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ యాంపోటరిక్ ఆక్సైడ్? కరెక్ట్ ఆన్సర్ మనకి అల్యూమినియం ఆక్సైడ్. ఓకేనా, యాంపోటరిక్ అంటే ఏంటి? క్షారధర్మం ఉండాలి అంటే బేసిక్ ప్రాపర్టీ ఉండాలి, నెక్స్ట్ యాసిడిక్ ప్రాపర్టీ ఉండాలి అంటే ఆమ్ల స్వభావం ఉండాలి. క్షార స్వభావము మరియు ఆమ్ల స్వభావం ఉంటే దాన్ని ద్వంద్వ ఆక్సైడ్ లేదా ఉభయధర్మ ఆక్సైడ్ అని అంటాము. యాంపోటరిక్ ఆక్సైడ్ అని కూడా అంటాం. కరెక్ట్ ఆన్సర్ అంటే మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 45th క్వశ్చన్ అండి. సల్ఫర్ను వేడి చేసినప్పుడు దాని రంగు మరియు స్నిగ్ధత మారడానికి కారణం ఏమిటి? వెన్ సల్ఫర్ ఈజ్ హీటెడ్ వాట్ కాజెస్ ద చేంజ్ ఇన్ ఇట్స్ కలర్ అండ్ విస్కాసిటీ? ఓకేనా, సల్ఫర్ను వేడి చేసినప్పుడు దాని రంగు మరియు స్నిగ్ధత మారడానికి కారణం ఏంటంటే ఆప్షన్ బి, S8 వలయాలు తెరుచుకొని పొడవైన గొలుసులుగా మారడం. ఓపెనింగ్ ఆఫ్ S8 రింగ్స్ టు ఫార్మ్ లాంగ్ చైన్స్. ఓకేనా, మామూలుగా సల్ఫర్లో ప్యూర్ సల్ఫర్ తీసుకున్నప్పుడు మనకి S8 వలయాలు ఉంటాయి, దాంట్లో అవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో అది దానికి కారణం అవుతుంది అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 46th క్వశ్చన్ చూడండి. లోహాలను వాటి ధాతువుల నుండి సంగ్రహించే శాస్త్రాన్ని ఏమంటారు? వెరీ 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 ఇంపార్టెంట్, ఈసారి కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మెటలర్జీ అంటాం, మెటలర్జీ. ఓకేనా, లోహాలను వాటి ధాతువుల నుండి సంగ్రహించే శాస్త్రాన్ని ఏమంటామంటే మనం మెటలర్జీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు Al2O3 తీసుకున్నారు అనుకోండి, అల్యూమినా. అల్యూమినా అనేది అల్యూమినియం యొక్క ధాతువు. ఓకేనా, ఓర్, అల్యూమినియం యొక్క ఓర్. దీని నుంచి మనం అల్యూమినియంని, స్వచ్ఛమైనటువంటి అల్యూమినియంని వేరు చేయడాన్ని ఏమంటామంటే మెటలర్జీ అంటాం. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఆ సైన్స్ని ఏమంటామంటే మెటలర్జీ లేదా సంగ్రహణ శాస్త్రం అంటాం. నెక్స్ట్ 47th క్వశ్చన్ చూడండి. హైడ్రోజన్ యొక్క ఏ ఐసోటోప్లో న్యూట్రాన్ ఉండదు? కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ ఏ, ప్రోటియం. ప్రోటియంలో మనకి న్యూట్రాన్ అనేది ఉండదు. విచ్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్ డస్ నాట్ కంటైన్ ఏ న్యూట్రాన్? ప్రోటియం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 48th క్వశ్చన్ చూడండి. ఎరువుగా ఉపయోగించే సాధారణ అమోనియం ఉప్పు ఏది? విచ్ ఈజ్ ఏ కామన్ అమోనియం సాల్ట్ యూజ్డ్ యాజ్ ఏ ఫర్టిలైజర్? కరెక్ట్ ఆన్సర్ మనకి పైబన్ని. పైబన్ని కూడా మనకు ఫెర్టిలైజర్స్గా ఉపయోగిస్తాం. అమోనియం క్లోరైడ్ కానివ్వండి, నెక్స్ట్ అమోనియం సల్ఫేట్ కానివ్వండి, నెక్స్ట్ అమోనియం నైట్రేట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఎరువులుగా ఉపయోగిస్తాము. నెక్స్ట్ 49th క్వశ్చన్ చూడండి. లోహాన్ని శుద్ధితో కొట్టినప్పుడు శబ్దం చేసే ధర్మాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటల్ టు ప్రొడ్యూస్ ఏ సౌండ్ వెన్ స్ట్రక్ విత్ ఏ హ్యామర్ కాల్డ్? ధ్వని గుణం లేదా సోనారిటీ అంటాం. సోనారిటీ లేదా ధ్వని గుణం అంటాం. ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 50th క్వశ్చన్ చూడండి. వంట నూనెల హైడ్రోజనీకరణంలో ఏ లోహాన్ని ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు? వెరీ 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 ఇంపార్టెంట్. నికెల్ని మనం వంట నూనెల యొక్క హైడ్రోజనీకరణలో ఉపయోగిస్తాం. విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ క్యాటలిస్ట్ ఇన్ ద హైడ్రోజనేషన్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్? కరెక్ట్ ఆప్షన్ బి అవుతుంది.